ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాము. యెహోవా ఏదోము పొలిమేర్ల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తారు కనుక నేను ఇజ్రాయెల్కు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. అంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఈ ఇజ్రాయెల్కు దాహమైనప్పుడు వారు యెహోవా తండ్రికి విరోధంగా సణిగినప్పుడు ఈ మోషే అహరోనులు యెహోవా యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆ బండతో మాట్లాడు, నేను వాళ్ళకి నీళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బండ దగ్గరికి వెళ్ళేసి మీకు మేము నీళ్ళు ఇవ్వాలా అని ఇజ్రాయెల్తో అంటే వాళ్ళు ఇస్తున్నట్టుగా అనేసి ఆ బండని దేవుడు చేయి చాపమని మాట్లాడమంటే వాళ్ళు 2 సార్లు కర్ర తీసుకొని కొడతారు. అప్పుడు దేవుడు కోపం వస్తుందన్నమాట. వాళ్ళు ఇచ్చారని చెప్పారు కానీ దేవుడు ఇస్తున్నాడని చెప్పకుండా దేవుని నామాన్ని అక్కడ వాళ్ళు ఎత్తి చూపలేదని చెప్పేసి అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే అహరోన్ని ఇక్కడే చనిపోతాడు, అతడు ప్రవేశింపడు, పాలుతేళ్లు ప్రవహించు కనాన్ దేశంలో ప్రవేశింపడని చెప్తాడు. నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజర్ను తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్కు తొడిగించు. ఇంకా ఏం చెప్తున్నా అంటే నువ్వు అహరోను యొక్క కొడుకు ఎలియాజర్ మీ ముగ్గురు హోరు కొండ ఎక్కెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అహరోను వస్త్రములు అంటే యాజకుడు ధరించి ఆ వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్కి తొడిగించు. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును అని చెప్పాడనమాట. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుండగా వారు హోరు కొండ ఎక్కిరి. మోషే అహరోను వస్త్రం తీసి అతని కుమారుడైన ఎలియాజర్కి తొడిగించును. మరి యెహోవా దేవుడు ఎలా ఆజ్ఞాపించాడో మోషే గారు అలాగే చేశారంట. అహరోను కొండ శిఖరమున చనిపోయిను. తరువాత మోషేయు ఎలియాజర్ను ఆ కొండ దిగి వచ్చిరి. అహరోన్ చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇజ్రాయేల్ కుటుంబీకులందరూ అహరోన్ కొరకు 30 దినములు దుఃఖం సలిపిరి. ఇంకా అక్కడి నుంచి చనిపోయారు. వీళ్ళిద్దరూ దిగి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 30 రోజులు సంతాప దినాలు వాళ్ళు జరుపుకున్నారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.